ఖచ్చితంగా ఆజ్ఞలు చెప్పినాడు. నన్ను సేవించాలంటే, నా శిష్యులుగా ఉండాలంటే లోకం అందించే వాటి కంటే ఎక్కువ నన్ను ప్రేమించాలి. మనుషులందరికంటే ఎక్కువ నన్ను ప్రేమించాలి. నీ ప్రాణం కంటే కూడా ఎక్కువ నన్ను ప్రేమించాలి. అప్పుడే నా శిష్యులు అవుతారని చెప్పినాడు కదా ప్రభు. ఇది చేతగానందుకు మరుగుజ్జులుగా మిగిలిపోయినారు. పడింతుంటాడు, నవ్వించడానికి తీసుకెళ్తారు అని సర్కస్లో. అందరికీ లోకువే కదా, ఆత్మీయంగా అట్లా ఉండకు. అందుకే ఇంత తక్కువ చేయలేదు కదా దేవుడు నీకు. లూకా సువార్త 9:23-26 వరకు. నన్ను వెంబడించాలంటే ఏమన్నాడు దేవుడు? తమను తాము ఉపేక్షించుకొని, సెల్ఫ్ డినాయల్ అంటే నీ సొంతం చంపుకొని, నీ ఇష్టం చంపుకొని దేవుడు చెప్పింది చేయాలి. అనుదినం మీ సిలువ మోసుకొని రమ్మన్నాడు దేవుడు. హాలిడే లేదు. యు మస్ట్ బికమ్ స్పిరిచువల్ జైంట్స్. ఇంకా దీర్ఘదేహులని రాసి ఉంటుంది కదా, అట్లా కావాలి కదా. ఆత్మీయంగా దొరికిన పోషణకి ఒక్కొక్కని చూస్తే సన్నగా ఉంటుంది. బాగానే తింటారు వాళ్ళు అంటే ఏమడుగుతారు? తిన్నదంతా ఎక్కడ పోయింది? నువ్వు ఎదగాలి. దేవుడు నీకు చూపిన ప్రేమకు తగ్గట్టు, దేవుడు నీకు ఇచ్చిన సమయానికి తగ్గట్టు, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలకు తగ్గట్టు, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలకు తగ్గట్టు నువ్వు పెరగాలి. మరి నీ వంతు కూడా ఆలోచించు. నువ్వు ప్రయత్నం చెయ్యి, దేవుని సాయం అడుగు, ఆలోచించి ముందడుగులు వేయి. తమను తాము ఉపేక్షించుకొని అంటే సొంతం చంపుకొని. ఇది చేతగానందుకు ఎదగలేదు. ఈరోజు నుంచి మొదలుపెట్టు. సొంతం చంపుకో, దేవుడు చెప్పింది చెయ్యి. ఆయన ఆత్మతో నడిపించబడు. నువ్వు ఆ తీర్మానం చేసుకుంటే దేవుడు తన ఆత్మతో నింపుతాడు. ఇది ధర అంటే సొంతానికి చావడం. సొంతానికి ఎంత చావడానికి ఒప్పుకుంటే అంత దేవునికి చోటు ఖాళీ ఏర్పడింది, దేవునికి చోటు అయింది. సొంతానికి చావకుండా ప్రభు నూతన ఆత్మాభిషేకం, కరుణను అందించే ఆత్మతో నింపు. విజ్ఞాపన చేస్తా 9 కృపావరాలి. చెక్క గుర్రం ఎక్కి ఊగినట్టుంటుంది దండగా అంతా. సొంతం చంపుకోకుంటే తీర్మానంతో మొదలు, తీర్మానానికి తగ్గట్టు అడుగులు. ఎట్లయితే ఏమి నువ్వు అడుగులు వేస్తే మంచిది, ఆత్మీయంగా ఎదిగితే మంచిది కదా. జన్మకు అర్థం ఉంటుంది, లేకుంటే పుట్టి దండగా అయిపోతుంది కదా. ఇంత దేవుని దయ నీ ఎడల వృధా అవుతుంది కదా. అంత సిలువ మరణం, మొలికిన రక్తం, ఇంత త్యాగం, అయ్యో అడవి కాసిన వేనలు అయిపోతుంది, బుడిదిలో పూసిన పన్నీర్ అయిపోతుంది కదా. అందుకే ఇంకా ఒట్టి మాటలు వద్దు.